గాయత్రి కూడాను ఓం భూర్భువస్సువః అన్నారు. In Gayatri we recite Om Bhurbhuvassuvaha. భూర్భువస్సువః. Bhurbhuvassuvaha. భూర్ అనగా మెటీరియలైజేషన్. Bhur means materialization. అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది. It is the one of matter. ఇవంతా మార్పు చెందేటువంటిది. The matter changes constantly. రెండవది వైబ్రేషన్. The second aspect is vibration. అది ఏ సావిత్రి. That is Savitri. సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది. Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death. కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు. This is the second aspect, Savitri, the vibration. ఇక మూడవది The third. ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞానదేవత. The third one is the presiding deity of our intellect. ఆ దైవత్వనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. Veda calls it as prajnana, awareness. ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు. Prajnana is not ordinary wisdom. అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము. It is changeless. It is కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. rather it is constant integrated awareness. ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు. This is the very embodiment of wisdom. గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి. Gayatri has three names. గాయత్రి, సావిత్రి, జ్ఞానదేవత సరస్వతి. Gayatri, Savitri, Saraswati are the three names. గాయత్రి అనగా గాయతే త్రాయతేది గాయత్రి, ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది. Gayatri helps us to master our senses. సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది. Savitri has total control over the vibration. సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. Saraswati stands for constant integrated awareness. మార్పు చెందినటువంటి జ్ఞానమును బోధించేటువంటిది. That knowledge which is changeless is wisdom.